ఎవరా పాప? మీరింకా ఆ పాప గురించి ఆలోచిస్తున్నారా? ఆ పాప తండ్రి కావటానికి మనవాడే గాని దంజాన్ని మొలక దుట్టాడు. అయ్యప్ప నా మతం అంటాడు. అతను చూసి మరికొందరు అలాగే తయారయ్యారు. అతని పేరు గౌతమ్. స్వామి శరణమయ్యప్ప. స్వామి, నా మీద దయ ఉంచి ఈ రోజు మా ఇంటికి భిక్షకు రావాలి. అయ్యప్ప ఆదేశం, తప్పకుండా వస్తాను. సంతోషం స్వామి. గౌతమ్, ఏమిటయ్యా నువ్వు చేస్తున్నది? నువ్వు చేస్తున్నది? నువ్వేదో మేధావి, మీ నాన్నగారి పేరు ప్రతిష్టలు నిలబెడతావు అనుకున్నావు. మేమంతా మీ నాన్నగారి శిష్యులని గర్వంగా చెప్పుకుంటాం. ఏమిటయ్యా నువ్వు చేస్తున్న పని? అతను ఎవరో తెలుసా? అయ్యప్ప కాదు, పంచముడు. వాడి వృత్తి ఏమిటో తెలుసా? కషాయం గట్లో మాంసం అమ్ముతాడు. అట్లాంటి వాడి పాదాలకి నమస్కారం చేయడమే కాక పని కట్టుకుని వాడింటికి భోజనానికి వెళ్తావా? సిక్కు సిక్కు. చండాలుడైన సద్బ్రాహ్మడైన ఆ సదానంద స్వరూపుడైన సర్వేశ్వరుని స్వరూపమేనని ఆదిశంకరులు వారి చెప్పారు. ఆ నిజం మీకు తెలుసు? తెలుసు తెలుసు. ఈ విషయం మీ నాన్నగారికి తెలిస్తే అగ్నిహోత్రంలో మండిపడతాడు. విన్నావుగా నీ మేనల్లుడు చేసిన నిర్వాహకం. ఆ ఆచార భ్రష్టుని వెంటనే పిలిపించు. నాన్నగారు, ఏమిటిదంతా? ఏమిటా? ఒక పంచముని పాదస్పర్శతో మైలపడ్డ నీ దేహాన్ని పవిత్రం చేయడానికి, ఉరి విప్పిన అనాచారాన్ని పుటం కొట్టి పాతి పెట్టడానికి, గతి తప్పిన నీ మతిని పునీతం చేసి పునఃసంస్కారం ప్రసాదించడానికి. ఒక మనిషి మరో మనిషిని ముట్టుకుంటే దోషమా? మనిషిని మనిషి అని గుర్తించడం అపచారం. మనసుకు నచ్చిన మార్గాన్ని అనుసరించడం అనాచారమా? అందుకు ప్రాయశ్చిత్త సంస్కారం. నాన్నగారు, ఇదేనా హర్షధర్మం? ఇదేనా ఆచారం? ఆచార వ్యవహారాల గురించి నీ చేత నీతులు చెప్పించుకునే అంత దౌర్భాగ్య స్థితిలో లేడురా ఈ బ్రహ్మదత్తుడు. చతుర్వేదాలను సాకల్యంగా జీర్ణించుకున్న వంశం రాయి. వైదిక ధర్మాచరణే ఊపిరిగా పోసుకున్న రక్తం రాయిది. అన్నీ తెలిసిన మీరు ఈ చిన్న సత్యాన్ని ఎందుకు విస్మరిస్తున్నారు? అద్వేష్ట సర్వభూతానాం మైత్రీ కరుణ ఏవచ. అన్ని జీవులను ప్రేమతో ఆదరించు అన్న వేదవాక్యాన్ని మరిచారా? ఆత్మవత్ సర్వభూతాన్ని, అందరిలోనూ ఉన్న ఆత్మ ఒక్కటే అన్న సత్యాన్ని విస్మరించారా? అహం బ్రహ్మాస్మి, ఆత్మే పరబ్రహ్మని అందరిలోనూ ఉన్నాడన్న సత్యాన్ని మీకు నేను చెప్పాలా? గౌతమ్, ఏదో పసివాడు. పసివాడని ఉపేక్షిస్తే ఈ విషబీజం మహావృక్షమై సాంప్రదాయాన్ని నాశనం చేస్తుంది. ఇంటి దీపమని ముందు పెట్టుకుంటే కాలకుండా ఉంటుందా? అనుష్ఠాన భ్రష్టతను అణుమాత్రమైనా సహించలేని నిష్ఠాధరిష్ఠుణ్ణి నా ఇంటి అరాచకాన్ని అరికట్టలేకపోతే ఈ అగ్రహారాన్ని శాసించగలనా? తరతరాలుగా వస్తున్న ఆధిపత్యాన్ని నిలబెట్టుకోగలనా? మీ ఆధిపత్యాన్ని నిలుపుకోవడం కోసం, మీ ఆభిజాత్యాన్ని సంతృప్తిపరచడం కోసం మానవత్వాన్ని మంటగలుపుతారా? మానవత్వం కాని వారి కోసం కన్న తండ్రితోనే కయ్యానికి కాలు దుబ్బుతున్నావు. గాడి తప్పిన ధర్మాన్ని దారిలో పెట్టడం కోసం అవసరమైతే కన్న తండ్రినే ఎదిరించడంలో తప్పు లేదని ఆర్షధర్మం చెప్పడం లేదా? అదే నీ విధానమైతే నీకు తండ్రి మిగలడు. అదే మీ శాసనమైతే తండ్రి కన్నా ధర్మం గొప్పదే. జన్మ ఎత్తిన భూమి కన్నా, జన్మనిచ్చిన వారి కన్నా, నీ వంశ పరువు ప్రతిష్టల కన్నా
ఆచార భ్రష్టత్వమే నీకు అనుసరణీయమైతే ఇంకా ఎందుకురా నీకు ఆ యజ్ఞోపవీతం? అదే మీ నిర్ణయం అయితే బ్రహ్మజ్ఞాన సూచితమైన ఈ యజ్ఞోపవీతం అపవిత్రం కావడానికి వీల్లేదు. ఆనాడు పవిత్ర గాయత్రి మంత్రోపదేశంతో మీరు మీ స్వహస్తాలతో ధరింపజేసిన ఈ యజ్ఞోపవీతం మీకే సమర్పిస్తున్నాను. గౌతమ్, ఏమిట్రా ఇది? ఎందుకురా ఈ వయసులో ఆయన మనసు కష్టపెడతావు? ఎవరు ఏమైతే వాడికేమయ్యా? వాడొక మేధావయ్యాడు. బ్రహ్మోపదేశం చేసిన తండ్రికే ధర్మోపదేశం చేస్తున్నాడు. ఈ ప్రపంచాన్ని ధరించడానికే కంకణం కట్టుకున్నాడు. చెయ్యి. నన్ను కన్న తండ్రిగా మీ ముందు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. కానీ మానవత్వానికి దూరమైన మీ ధర్మాచరణను నేను అంగీకరించాను. భ్రష్టుడా, ధర్మాన్ని ధిక్కరించే అంత దౌర్భాగ్య స్థితికి వచ్చావురా? సనాతన ధర్మాలు నీకు ఛాందసవాదాలైనాయి. అజరామరమైన మన మత సంస్కృతి నీకు మానవత్వం లేనిదైంది. ఏదిరా నీ మతం? ఏదిరా నీ మానవత్వం? భగవంతుని సృష్టిలో అందరూ ఒక్కటే. ఈ సత్యాన్ని ఏ మతం అంగీకరిస్తుందో, ఏ ధర్మం ఆచరిస్తుందో అదే నా మతం. నీ తలకెక్కిన ఈ మత్తు దిగిన రోజునే నువ్వేమిటో, ఎక్కడున్నావో అర్థమవుతుంది. అప్పుడు నా మార్గమే నీకు శరణ్యమవుతుంది. నేను శరణు కోరేది అయ్యప్పనొక్కడినే. ఆ అయ్యప్పను నమ్మిన ప్రతి మనిషి నాకు అయ్యప్పే. ఈ సత్యాన్ని మీరు గుర్తించే రోజు వస్తుంది.